ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రేమన్న నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీకు తన ప్రేమను గూర్చి జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. తను నీ పట్ల ఏమయ్యున్నారో నీకు తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకు అనగా, నా పక్షాన ఎవరూ లేరు, నన్ను ఆదరించే నాదుడు లేడు, నాకు తల్లి లేదు, తండ్రి లేరు, ఎవరూ లేరు, నేను దిక్కులేని వానిగా బ్రతుకుతున్నాను అని నీవు చింతిస్తూ ఉన్నావు. నేస్తమా, నీ దేవాది దేవుడు నీకు తన కృపను ఎంత మెండుగా అనుగ్రహించి జీవింపచేస్తూ ఉన్నారో నీకు తెలియచేస్తూ ఉన్నారు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? ఇక్కడ ఏంటంటే, నీవు గమనించాల్సిన విషయము, చంటి పిల్లను మరచి తిరిగే తల్లి ఎవరైనా ఉంటుందా? ఉండదు. ఒకవేళ అటువంటి తల్లి భూమి మీద ఉంది అంటే ఆమె ఒక పశుప్రాయమైన మనస్సును కలిగి, లేక అనగా మానసిక అనారోగ్యమును కలిగిన స్త్రీ అయి ఉండాలి తప్ప, సాధారణమైన స్త్రీ ఎవరు కూడా తన చంటి పిల్లను విడిచిపెట్టి ఉండదు. ఎందుకంటే ఆ బిడ్డ నోరు తెరిచి ఏమీ అడగలేదు కనుక ఆ చంటి బిడ్డకి ఎప్పుడు ఏమి అవసరమో తెలుసుకొని ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదయ్యుంది. సో ఆ తల్లి పాత్ర అంత ఉన్నతముగా ఉంది అంటున్నారు ఇక్కడ దేవాది దేవుడు. ఒకవేళ అంతటి బాధ్యత కలిగిన తల్లైనా మరచినా మరవచ్చు కానీ నేను నిన్ను మరువను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినాన నీ దేవాది దేవుడు నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నారు. నేస్తమా, నేను నిన్ను మరువను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి నీకు చింత ఎలా, దుఃఖము ఎలా, విచారము ఎలా, దయచేసి వాటన్నిటినీ విడిచిపెట్టు. దేవుడు నీ పక్షాన ఉన్నారు గనక, నీ చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నారు గనక, నిన్ను లాలించి పాలిస్తున్న దేవుడై ఉన్నారు గనక నీకు తన వాక్కుని ఇట్టి రీతిగా అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుడు నీకు ఏ మేలు తక్కువ కాకుండా తన కవిగిటిలో భద్రపరిచి నిన్ను జీవింపచేస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా జీవింపచేస్తారు. కాబట్టి ధైర్యముగా ఉండు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సర్వలోకనాథుడైన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పుణ్యపాదములకు సహస్రకోటి నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాము. జీవము కలిగిన దేవుడా, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి నాయన వేలాది వందనములు తండ్రి. ఏ బిడ్డకైతే ఈ వాక్కును అనుగ్రహించి ఉన్నారో ఆ బిడ్డ జీవితంలోను కుటుంబంలోను నెమ్మది, మీ శాంతి, సమాధానము నాయన అష్ట ఐశ్వర్యములు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. యవన కాలమందున్న బిడ్డలందరికీ సకాలములో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు అనుగ్రహించండి. జీవము కలిగిన దేవుడా, ఈ దినము పుట్టినరోజు, వివాహదిన మహోత్సవములు జరుపుకుంటున్న బిడ్డలందరికీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని నాయన. ప్రయాణములో ఉన్న బిడ్డలకి ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి క్షేమముగా నడిపించండి దేవా. నాయన మరలా వారి గృహమునకు వారిని క్షేమముగా చేర్చమని నాయన సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వ కృపానిధిగ దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.